హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నా అండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చి రుత్విక్ బర్త్డే రోజు నా షిర్డీ ప్రయాణం అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. నా జర్నీ మొత్తం ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ టికెట్స్ అవంతా ఎంత కాస్ట్ పడింది అదంతా కూడాను. అండ్ బిఫోర్ డేనే అత్తయ్య పెద్దత్తయ్య వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు షిర్డీ. అండ్ మాది ఆ నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండింది రుత్విక్ బర్త్డే రోజే. అండ్ నైట్ ఈవినింగ్ మా దర్శనం అలా బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఫ్లైట్ దేనికి అంటే ఆన్ ఏ స్ట్రెచ్ 12 hours జర్నీ ఉండింది. సో రుత్విక్ మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి మధ్యలో దిగిపోదామని, ఎందుకంటే నాకు విజయవాడ వెళ్ళినప్పుడు కూడా వందే భారత్లో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను అనమాట. మధ్యలో దిగిపోదాం అంటాడు. సో నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా. అండ్ తనుజ్ కూడా ట్రైన్ మేము ఆప్ చేసుకునే లెక్క అయితే ఇంకో ఎక్స్ట్రా డే లీవ్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకోలే అని చెప్పేసి. సో ఇదైతే ఫీజిబుల్ కదా అని చెప్పి ఆ ఫ్లైట్ అయితే ఆప్ చేసుకున్నాను. అండ్ అప్ అండ్ డౌన్ కలిసి మా ముగ్గురికి టికెట్ 37,000 పడింది అండి. అండ్ రుత్విక్ ఏమీ తక్కువ ప్రైస్ అలా ఏజ్ వైసే ఉండదు, మనం ఒకసారి సీట్ ఆప్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అంతే సేమ్ ప్రైస్ ఉండింది. కొద్దిగా ఫేర్ ఎక్కువేనండి రెగ్యులర్గా పోలిస్తే. ఫస్ట్ మనం 1 month ముందు అలా ప్రీ బుక్ చేసుకుంటే బాగుండేది. ఇంకా ఆ రోజు ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీసులు వాళ్ళందరితో ఫుల్ సెక్యూరిటీగా ఎక్కువ ఉండింది. బికాస్ సన్ రైజర్స్ టీమ్ వాళ్ళు అండ్ కావ్య గారు ఆ టీమ్ హెడ్ మొత్తం అందరూ కూడా వచ్చారు. అండ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యాన్స్కి ఎంత మంచిగా ఫొటోస్ ఇస్తున్నారంటే 0% ఈగో చూశాను. చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఇక్కడ చెక్ ఇన్ బ్యాగ్ అలాగే చెక్ ఇన్ చేద్దాము అనుకున్నాం. బట్ ఏంటంటే ఒక 1 kg డిఫరెన్స్ ఉండింది. సో పర్వాలేదు తీసుకెళ్ళిపోండి అన్నారు హ్యాండ్ లగేజ్లో. సో ఇంకా బ్యాగ్ అయితే 1 డేనేనండి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ అనమాట షిర్డీ. సేమ్ అప్ అండ్ డౌన్ ఇండిగోనే ఆప్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు లాస్ట్ టైం తిరుపతి అప్పుడు స్పైస్ జెట్తో మంచి ఎక్స్పీరియన్స్ లేకుండే కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. అండ్ ఫ్లైట్ ఇది అప్ అండ్ డౌన్ ఇండిగో ఎయిర్ బస్ లాంటిదండి, చిన్న ఫ్లైట్ అయితే కాదు. ఇట్స్ లైక్ అప్రాక్స్ చాలామంది 200 పైనే ఉంటారు. చాలా పెద్ద ఫ్లైట్ పడిందనమాట. వెళ్ళేటప్పుడు కొద్దిగా మనం హైదరాబాద్ క్రాస్ అయ్యే వరకు కొంచెం టర్బులెన్స్లా వచ్చిందనమాట, క్లౌడ్స్ అదంతా ఉండటం వల్ల. తర్వాత కొంచెం మంచి వ్యూ ఉండింది. ఆ ఒక్క టర్బులెన్స్ దగ్గర కొంచెం భయం వేస్తుంది, కానీ అంత పర్వాలేదు. అండ్ రుత్విక్ ఏంటంటే విండో సీట్ ఇష్టం వాడికి. అండ్ కొంచెం టేక్ ఆఫ్ అయ్యే వరకు వాడికి ఇలా గేమ్స్ ఇవ్వడం కానీ, మొబైల్లో లైక్ లింగో కిడ్స్ కానీ ఇలా ఎడ్యుకేషనల్ గేమ్స్, స్టోరీస్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఆడుకుంటూ ఉంటాడనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం టర్బులెన్స్ అదంతా వస్తూ ఉండిందనమాట ఫ్లైట్. తర్వాత ఫేస్ అంతా బాగానే ఉండింది. అండ్ నెక్స్ట్ డే మేము వచ్చేస్తాము. అత్తయ్య వాళ్ళు వచ్చి నాసిక్, త్రయంబకేశ్వర్ అదంతా కొంచెం ఇంకో 2 days ట్రిప్లా వేసుకొని వస్తారు. మళ్ళీ ఇంకా షిర్డీకి అయితే రీచ్ అయిపోయాము. హార్డ్లీ 1.5 hour అండి. అత్తయ్య వాళ్ళకి ట్రైన్ 12 hours అని చెప్పారనమాట ఉండింది అందులో, కానీ 14 to 15 hours పట్టింది. రావడమే ట్రైన్ 2 hours డిలే వచ్చిందనమాట సికింద్రాబాద్కి. సో ఈ విషయంలో అయితే నాకు ఇది కంఫర్ట్ అని అనిపిస్తుంది. బట్ యా, ప్రైస్ వైజ్ 1 month బిఫోర్ అయితే చేసుకోండి, సో దట్ మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది తెలియదు. అదొకటి నాకు చాలా ఎక్కువ అర్థమైంది. అండ్ హీట్ అయితే మాత్రం చాలా గట్టిగుంది. సమ్మర్ నార్మల్ రెగ్యులర్ కన్నా కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండిందనమాట. మేబీ ఇంకా మేలో ఇంకా దారుణంగా ఉంటుంది. సో నాకేంటంటే రుత్విక్ బర్త్డే రోజే వెళ్ళాలి అన్నట్టు ఒక చిన్న సెంటిమెంట్లో అనిపించింది. ఎలా అయినా వెళ్ళాలి, సో అదేదో ఆ రోజే వెళ్ళొచ్చు కదా అన్నట్టు. నైట్ ఈవినింగ్ దర్శనం అయిపోయాక ఇంక ఇలా ఇక్కడ లైక్ రోటీ కర్రీలా అలా ఏమైనా తిందాము అని చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్ళి రావడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి, సో ఇక్కడ ఇంకా తినేసి వెళ్దాం అన్నట్టు. అండ్ మేము రూమ్కి వచ్చేసరికి 5 అలా ఆర్డర్ అయింది. అండ్ మా దర్శనం వచ్చి నైట్ 8 o'clock స్లాట్కి బుక్ చేసుకున్నాం అనమాట. సో మీరు 300 rupees టికెట్స్ ఆన్లైన్లో ఉంటుందండి, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అని. సో ఆ ట్రస్ట్లో మనం ఆ టికెట్స్ మనకి ఏ డేట్కి కావాలి అవైలబిలిటీ అదంతా చూపిస్తుంది అనమాట. సో ఆ డేట్లో మనం బుక్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఉంటాము. అండ్ దాంట్లో ఫస్ట్ మనం లాగిన్ ఐడి అదంతా కూడా క్రియేట్ చేసుకోవాలి. విత్ దట్ మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మేము ఆ రోజు నైట్కి అయితే కనుక నేను 300 rupees టికెట్స్ మొత్తం అందరికీ బుక్ చేసుకున్నాము. అండ్ 12 years కిడ్స్ వరకు అయితే కనుక ఏమీ లేదు. ఇదివరకు ఎలా ఉండేదంటే మనం టికెట్ తీసుకొని జస్ట్ ఆ లైన్లో అలా మూవ్ ఆన్ అవుతూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా లేదు. సేమ్ తిరుపతి లాగా ఒక కంపార్ట్మెంట్లో మనం కూర్చోవడం, ఆ తర్వాత కొంత టైంకి మనం మళ్ళీ దర్శనం లాగా వెళ్ళడం అనమాట. ఇదివరకు ఏంటంటే జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ
ఎక్కువ నడకదారిలాగా ఎక్కువ అనిపించింది, అది ఒకటి. అండ్ హారతికి మేము నెక్స్ట్ డే మార్నింగ్ హారతికి వెళ్ళాను అనమాట. నేను మార్నింగ్ హారతి, అండ్ నేను షిరిడి మధ్యాహ్న హారతి వెళ్ళాను, ఈవినింగ్ హారతికి వెళ్ళాను, మార్నింగ్ హారతికి వెళ్ళాను. ఇప్పుడు మొన్న నాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ హారతి వాస్ ద బెస్ట్. ఎందుకు అంటే కనుక మనకి మార్నింగ్ హారతికి వెళ్ళంగానే మనకి అప్పుడు బాబాకి అభిషేకం చేయడం కానీ, డ్రెస్ చేంజింగ్ ఇదంతా చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు, టైం 4:30 అయితే అవుతుంది. సో మనం అక్కడ 4 కల్లా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కదా, మనం టికెట్స్ అక్కడ చూపిస్తే మనం డైరెక్ట్గా ఎదురు కూర్చోవచ్చు, అలా ఏం లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ టైంకి దర్శనం లైన్లో ఎవరున్నా సరే మీరు కొద్దిగా లేట్ వెళ్ళినా వాళ్ళతో పాటు వెనక కూర్చోవాల్సిందే. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదన్నమాట మనం హారతికి టికెట్ బుక్ చేసుకోవడం వల్ల. సో ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుందంటే ఆ టైంకి ఎప్పుడైతే వారు ఇస్తారు కదండి ఒక టైం స్లాట్, లైక్ మీరు ఇలా 4 కల్లా అక్కడ ఉండాలి, 4:30 కల్లా ఉండాలి అన్నట్టు. సో ఆ టైం కరెక్ట్గా ఉంటే సో బాబా మనం క్లియర్గా చూడొచ్చు. సో మార్నింగ్ హారతి వాజ్ ద బెస్ట్. దీంట్లో కూడా కాస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ హారతి ఒక 600 ఉంటుంది, ఆఫ్టర్నూన్ హారతి అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ఈవినింగ్ హారతి మళ్ళీ కొద్దిగా 800 అలా ఎక్కువ ఉంటుంది. సో అలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ హారతి అభిషేకం అదంతా దర్శనం అంతా అయిపోయింది, చాలా బాగా అయ్యింది దర్శనం అయితే కనుక. ఇంకా ఆ రోజే అత్తయ్య వాళ్ళు త్రయంబకేశ్వర్ నాసిక్ వెళ్తున్నారు, అండ్ మేము హైదరాబాద్ రిటర్న్ అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock ఫ్లైట్ ఐ థింక్. సో ఇంకా అలాగా ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. నేను పింకీ వెళ్ళాము ఆరతికి, అండ్ తనోజ్ గారు రుత్విక్ రూమ్లోనే ఉండే అనమాట. వాడి స్లీప్ అస్సలు డిస్టర్బ్ చేయాలని లేదు. అండ్ రూమ్స్ వచ్చి శ్రీకృష్ణ గ్రాండ్ అని దాంట్లో బుక్ చేసుకున్నాము. అండ్ రూమ్ కాస్ట్ లైక్ అరౌండ్ 3,500 అంత పడిందండి. మాది 1 డేకే బుక్ చేసుకున్నాము, అత్తయ్య వాళ్ళకి 2 days అందులోనే తీసుకున్నాం అనమాట. సో దట్ వాళ్ళు ఇదంతా తిరుగుతారు కదా. మాది చెక్అవుట్ చేసేసి మళ్ళీ అత్తయ్య వాళ్ళ రూమ్లోనే కొంచెం ఒక 2 hours ఉన్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు రిటర్న్ వచ్చేటప్పుడు షిరిడీకి ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ క్యాబ్ చాలా బాగా నచ్చింది, ఎటువంటి ఇది లేకుండా మంచిగా తీసుకొచ్చాడు. బట్ హైదరాబాద్ ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా హార్ష్గా చేశాడనమాట డ్రైవింగ్. ఇంకా తనుజ్ ఫేస్లో అది నేను ఈజీగా క్యాప్చర్ చేశాను, అంత చిరాకు ఉండిందనమాట. చాలా ఏంటో సడన్ బ్రేక్స్ వేయడము, షార్ప్ టర్నింగ్స్ దగ్గర చాలా ఏమో నాకు అంతా నచ్చలేకుండా. అండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా వ్యూ చాలా మంచిగా ఉండిందనమాట, సన్సెట్ వ్యూ చూసాము. అండ్ రిటర్న్ కూడా చెప్పాను కదండి, ఎయిర్ బస్సెస్ సేమ్. సో నాకు తెలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్లైటే మాది, ఇది ఒక 10 minutes గ్యాప్లో మళ్ళీ ఇదే రిటర్న్ స్టార్ట్ అయ్యిందనమాట హైదరాబాద్కి. అండ్ నేను మంచిగా క్యాప్చర్ చేయలేకుండే రిటర్న్ అనమాట. విండో సరిగ్గా విజిబిలిటీ లేదు, ఒక చిన్న మార్క్స్లా ఉండింది. అండ్ రుత్విక్ వ్యూ కూడా చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాడు. సో అందుకని ఎక్కువ వాడిని ఎంత డిస్టర్బ్ చేయండి. సో వాడు రిటర్న్లో కొంచెం పడుకుని పోయాడు. నేను తనుజ్ మాత్రం ఏదేదో కుళ్ళు జోకులు వేసుకుంటా మాకు మేమే నవ్వుకుంటున్నా. అలా ఒక 1.5 hour టైంపాస్ చేశాక హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా బాగా నచ్చిన ఒకటి ఏంటంటే బగ్గీ ఆప్షన్ అండి. లైక్ ఇలా పిల్లలు పడుకున్నప్పుడు కానీ మనకు కొద్దిగా ఎక్కువ నడవలేని వాళ్ళు ఉన్నా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే మా గేట్ ఎక్కడో 11, 9 వచ్చింది. సో అంత చాలా డిస్టెన్స్ ఉండిందనమాట నడవడానికి. సో అది ఒకటి బగ్గీ ఆప్షన్ బెస్ట్ అనిపించింది. రిటర్న్లో వాడు మళ్ళీ వచ్చేసరికి లేగేశాడు, అండ్ నాకు కూడా చాలా హెడేక్ ఉండిందనమాట. సో ఇంకా ఎయిర్పోర్ట్లోనే తనుజ్ గారు ఎక్కడికి వెళ్ళారు బ్యాగేజ్ తీసుకోవడానికి, అండ్ నేను ఇక్కడ వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నాకు కాఫీ ఆర్డర్ చేశాను అనమాట. సో ఇంకా తాగేసినాక ఇంటికైతే వెళ్ళిపోతాం. దట్స్ ఇట్ అండి. చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.